ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇవాళ మన సాయి ఒక మాట అంటుంది గోరక్షణ గురించి. ఇవాళ మనం గోరక్షణ గురించి మాట్లాడుతున్నాం, కానీ చిన్నప్పుడు సమయంలోనే ఛత్రపతి శివాజీ మహారాజ్ కత్తి లేబట్టి గోరక్షణ చేసిన తమ్ముళ్ళారా. ఆ సమయంలోనే ఛత్రపతి శివాజీ మహారాజ్ దాదాపు ఒక 12 years అయిన ఏజ్ ఉండే. 12 years. ఒక కసాయోడు గౌమాతని గుంజుకొని తీసుకొని పోతుండు. అందరు చూస్తున్నారు, గౌమాత ఏడుస్తుంది. అందరు ఊరోళ్ళు చూస్తున్నారు, అసలు ఏంది గౌమాత అరుస్తుంది, ఈ కసాయోడు ఇంత పెద్ద కత్తి పెట్టుకొని గుంజుకొని తీసుకొని పోతుండు. ఎవరేం చెప్తే లేడు, ఎవరేంది ఏం చేయాలి. అప్పుడే ఛత్రపతి శివాజీ మహారాజ్ గుర్రం వేసుకొని వస్తారు. అరే ఆగురా అంటారు, ఎక్కడ పోతున్నావు మా గౌమాతని తీసుకొని పోయి మా తల్లిని ఎక్కడ తీసుకొని పోతున్నావు. ఆ కసాయోడు అంటాడు, నువ్వు ఇంత ఉన్నావు, నువ్వు ఎవర్రా, కత్తి చూసినావా, ఇది మా తినే ఆహారం, దీన్ని మేము కోస్తాం, మేము తింటాం. శివాజీ మహారాజ్ కి ఆ కసాయోడు అంటే ఇమీడియట్ గా ఛత్రపతి శివాజీ మహారాజ్ గుర్రం పైన నుంచి దుంకుతారు, ఆయన చేతు నరుకుతారు, ఆయనకి సంపుతారు. 12 సంవత్సరాలు ఆ ఏజ్ లో ఛత్రపతి శివాజీ మహారాజ్ గౌరవ. ఎక్కడ చూస్తే ఎక్కడ మన గౌమాతని తల్లిని సంపేస్తున్నారు. ఎక్కడ చూస్తే ఇప్పుడు మీ హైవే వస్తుంది కదా, ఆ హైవే నుంచి కూడా పెద్ద పెద్ద కంటైనర్లో ఆవు గాని దొడలు గాని గౌమాత బిడ్డల్ని నింపుకొని తీసుకొని పోతున్నారు, సిటీకి తీసుకొని వస్తున్నారు. అక్కడ స్లైడర్ లో సంపి ఆ మాంసాన్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. ఒక 2 days ముందు శంషాబాద్ ఒక పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో గౌరక్షకులు ఒక బండిని పట్టుకొని పోలీస్ స్టేషన్ కి తీసుకొని వెళ్తే ఎవరిపైన కేసు పెట్టాలి పోలీసు వాళ్ళు? ఎవరైనా ఇల్లీగల్ దొడలిని తీసుకొని వస్తే వాళ్ళపైన పెట్టాలి కదా కేసు. కానీ ఆ కార్యకర్తల పైన కేసు పెట్టేసి మళ్ళా ఆ ఎంఐఎంఓలు వస్తున్నారు, వాళ్ళు కార్యకర్తల పైన కేసు బుక్ చేసి పోయినారు. మళ్ళా మా రేవంత్ రెడ్డి గారు, ఆయన ఫస్ట్ ఏబీవీపీ ఉండే, రేవంత్ రెడ్డి గారు రక్తంలోనే కూడా హిందుత్వం ఉండే, ఇప్పుడు తెలియదు. రేవంత్ రెడ్డి గారు మధ్యలో ఒక స్టేట్మెంట్ ఇచ్చినారు, మోడల్ గోశాలలో కడతారని. రేవంత్ రెడ్డి గారికి నేను అప్పుడే చాలా మంచి ఆలోచన, దానికి హృదయపూర్వకంగా ధన్యవాదం కూడా నేను చెప్పిన. మీరు ఒక మంచి ఆలోచన పెట్టుకున్నారు. కానీ రేవంత్ రెడ్డి గారు మీరు కింద నుంచి వచ్చిన కార్యకర్త, కింద నుంచి ఒక కార్పొరేటర్ గా ఎమ్మెల్యే అయినారు, ఎమ్మెల్యే తర్వాత ముఖ్యమంత్రి అయినారు. మీకు అన్ని తెలుసు, గోమాత గురించి తెలుసు, గోమాత పిల్లల గురించి తెలుసు, గోమాత పూజ చేస్తే ఎంత పుణ్యం వస్తుంది మీకు అది కూడా తెలుసు. మోడల్ గౌశాల కడతారు, ఆ మోడల్ గౌశాలలో ఆవులు ఎద్దులు దొడలు ఎక్కడి నుంచి తీసుకొని వస్తారో నేను అడుగుతున్నా. ఇవాళ వేల సంఖ్యలో తమ్ముళ్ళారా, వేల సంఖ్యలో హైదరాబాద్ సిటీ కాకుండా యావత్ తెలంగాణలో ఎక్కడెక్కడో స్లాటర్ రోజు కట్టి ఎక్కడ ఆవు గౌమాతని సంపి, పిల్లలను సంపి, దొడలను సంపి, ఎద్దులను సంపి ఒక పెద్ద ఎక్స్పోర్ట్ అడ్డా మన తెలంగాణ అయిపోయింది. రేవంత్ రెడ్డి గారు దానిపైన మీరు దృష్టి పెట్టండి. ఇవాళ యావత్ గౌ భక్తుల నుంచి మీకొక నివేదిక, మా గౌమాతని కాపాడండి, మా గౌమాతని కాపాడండి అని ప్రతి ఒక్క హిందూ కార్యకర్త మీతో కోరుకుంటున్నారు, మీకు రిక్వెస్ట్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు ఛత్రపతి శివాజీ మహారాజు 12 సంవత్సరాలు ఆ చిన్న ఏజ్ లోనే కత్తి పట్టుకుంటే ఇవాళ మేము కూడా కత్తి పట్టుకుంటాం మా గౌమాత రక్షణ గురించి. మళ్ళా మేము కత్తి పట్టుకుంటే పరిస్థితి ఏమైతుంది ఒక్కసారి ఆలోచన చేయండి. మీరు గౌ రక్షణ గురించి సావానికి సిద్ధం, గోమాత రక్షణ గురించి దేనికైనా మేము సిద్ధం. ఆ మాట ఒక మీరు యాద పెట్టుకోండి. ఎంఐఎంకి బడే పడకండి. ఆ ఇద్దరు మా చిన్న బామ్మర్ది పెద్ద బామ్మర్ది వాళ్ళు ఇవాళ మీ
ఒకవేళ నెక్స్ట్ బీజేపీ గవర్నమెంట్ వస్తే ఏ కార్యకర్తలు రైతులు కాదు. ఓకే, రాజకీయాన్ని పక్క పెట్టండి. ఇది ఒక ధర్మ వేదిక. ఈ యొక్క ధర్మ వేదిక నుంచి నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నా, ప్రతి ఒక్క హిందువులు ఒక్కటే ఒక్క కోరిక, మా గోమాతని కాపాడండి. ఇదే మా కోరిక, అందరి కోరిక కదా, అదే కోరిక కదా. ఇవాళ ఒకవైపు మన ఆవులని చంపుతున్నారు, ఇంకోవైపు లవ్ జిహాద్ పేరు పైన మన హిందూ అమ్మాయిని టార్గెట్ చేస్తున్నారు.